నారా లోకేష్ గారి గురించి రోజా సెలవుమనక్క ఏందో మాట్లాడుతున్నారు. ఒక్కసారి విందాం మనం కూడా ఆమె ఏమంటున్నారు. పెద్ద బిల్డప్ మాటలు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికి భయపడినాను. జూన్ లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్నాను. సర్లే కనుక నారా లోకేష్ గారు స్కూల్ పిల్లలతోటి జూమ్ మీటింగ్లో మాట్లాడుతుంటే గన్నవరం గాండు వెదవకి, గుడివాడి గుట్కా వెదవకి జూమ్ మీటింగ్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందక్క? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోరంబోకు వేషాలు, గుట్కా వేషాలు, గాండు వేషాలు వేయడం కాదు. అధికారం లేనప్పుడు ఇప్పుడు రమ్మను, ఎక్కడికి వస్తారో, ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో స్టేషన్లో పడేసి 2 కాళ్ళ సందుల్లో ముడ్డులో కర్ర పెడితే చేసిన తప్పులకి జ్ఞానోదయం అయింది. ఇంకేందో చెప్పక్క. ప్యాంటు తడుపుకున్నా నువ్వు ఎందుకు నీకు బిల్డప్ మాటలు చెప్పు. ఏందక్క నువ్వు అనేది? నారా లోకేష్ గారు ప్యాంటు తడుపుకున్నారా? ఆయన ప్యాంటు తడుపుకుంటే నువ్వు నీ మొగుడు వచ్చి ఉతికారా? లేకపోతే మీకు ఎలా తెలిసింది నారా లోకేష్ గారు ప్యాంటు తడుపుకున్నాడని? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో 1 నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. మరి మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో 16 నెలలు చెప్పకూడదు తిన్నప్పుడు మీ భారతీ రెడ్డి ఎవరు కాళ్ళు పట్టుకున్నారమ్మా ఢిల్లీలో? సోనియా గాంధీ గారి కాళ్ళ, రాహుల్ గాంధీ గారి కాళ్ళ, లేకపోతే మన్మోహన్ సింగ్ గారి కాళ్ళ? ఎవరు కాళ్ళు పట్టుకుంటే బెయిల్ వచ్చింది? అయినా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నీ గురించి బండారు సత్యనారాయణ అనే పెద్ద ఆయన నీ రాసలీల గురించి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆయన వెంట్రుక కూడా బీకలేకపోయావు. నువ్వు ఇవాళ ప్రెస్ మీదకి వచ్చి పంది మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అయినా నీకు బురదకుంట్లో బొర్రెలే పందికి పెద్ద తేడా ఏముందిలే గనక నీ వలపుల వలలో ఎంతమందిని పడేసి ఉంటావు, లేకపోతే ఈ స్టేజ్కి ఎలా వచ్చి ఉంటావు ఒకసారి చెప్పరాదు?